మనోబలమే మందు. అనంత ప్రేమ స్వరూపులారా, ప్రస్తుతం మానవ జాతిని అతి భయంకరమైన రుగ్మతలు పట్టి పీడిస్తున్నాయి. మరణ భయం మనిషి నిరంతరం వెంటాడుతూ ఉంది. అయితే అందరూ గ్రహించవలసిన నగ్న సత్యం ఏమిటంటే, అన్ని రుగ్మతలు మానసికమైనవి. మానసిక మట్టంలో ఉత్పన్నమవుతాయి, శారీరక మట్టంలో కనిపిస్తాయి. సూక్ష్మ శరీరంలో ఉన్న లోపాలు బలహీనతలే స్థూల శరీరంలో రుగ్మతలుగా రూపాంతరం చెందుతున్నాయి. అందువల్ల మనిషి భౌతిక శరీరానికి ఎటువంటి చికిత్సలను అందించినా అవి పాక్షికం మరియు అసంపూర్ణమవుతాయి. అందుకు మనం మనసును గురించి ఆలోచించాలి. అంతరంగంలో ఉన్న బలహీనతలను, లోపాలను కూకటి వేర్లతో సహా సమూలంగా తొలగించాలి. అందరూ భౌతిక శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడం కోసం అనేక రకాల వైద్య విధానాలను అనుసరిస్తున్నారు. వాస్తవానికి భౌతిక శరీరం కేవలం జడం మాత్రమే. మనసు కలుషితమైతేనే శరీరం బలహీనపడుతుంది. అటువంటి తరుణంలోనే దీర్ఘకాలిక రుగ్మతలు సంభవిస్తాయి. కాబట్టి మనోబలాన్ని పెంపొందించుకోవడం ద్వారానే శరీరం నిరంతరం ఆరోగ్యంగా ఉంటుంది. అదే ఔషధం అవుతుంది. మనసే కీలకం. దివ్యాత్మ స్వరూపులారా, మానవ జీవితంలో, జీవన విధానంలో మనసు అనేది కీలక పాత్ర పోషిస్తుంది. మానవుడంటే మానవత్వంతో కూడిన మనసుండి నిరంతరం మార్పులు చెందేవాడు. బంధానికైనా మోక్షానికైనా మనసే మూల కారణమవుతుంది. మనిషి భౌతిక ప్రపంచం కోసం పరితపిస్తుంటే బంధాలు బలోపేతమవుతాయి, శక్తి విపరీతంగా అరించుకుపోతుంది. అలాగాక తనను గురించి తాను ఆలోచిస్తూ అంతర్ముఖానికి మళ్ళగలిగితే బంధాల నుండి సమూలంగా బయటపడి సంపూర్ణ స్వేచ్ఛను పొంది జీవితాన్ని అన్ని విధాలా సద్వినియోగపరచుకోవచ్చు. వాస్తవానికి మనసు అనేది నిలకడగా ఉండదు, నిరంతరం మార్పులు చెందుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక విధానం ప్రకారం ఈ విశ్వంలో ఏదైతే నిరంతరం మార్పులు చెందుతూ ఉంటుందో అది సత్యం కానే కాదు, మాయకు ప్రతిరూపమే. అందువల్ల మనసు గాని, దానివల్ల ఉత్పన్నమయ్యే మాయ గాని వాస్తవం కానే కాదు. ఎవరైతే ఇటువంటి కీలకమైన అంశాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసి అనుభవానికి పొందగలుగుతారో వారి జీవితం అన్ని విధాలా సార్థకమవుతుంది, జీవిత పరమార్థం తప్పక నెరవేరుతుంది. మాతృత్వమే పవిత్రమైన యజ్ఞం. ఆనంద స్వరూపులారా, అసలు మానవ జీవిత పరమార్థం ఏమిటి? జీవిత సంకల్పం ఏమిటి? సంపూర్ణ స్వేచ్ఛను పొంది జీవితాన్ని ఆనందమయం చేసుకోవడమే కదా. ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడమే జీవితాశయం. అది మాతృత్వం అనే యజ్ఞం ద్వారానే నెరవేరుతుంది. అందువల్ల మాతృత్వం అనబడే పవిత్రమైన యజ్ఞాన్ని
సఫలీకృతం గావించే ప్రయత్నం చేయాలి. అందుకు స్త్రీ పురుషులు ఇరువురు జీవితాంతం పవిత్రంగా, ప్రేమగా, ఒక రకంగా దీక్షలో కొనసాగాలి. శరీరాలను ఆరోగ్యంగా, దృఢంగా, పవిత్రంగా, శక్తివంతంగా కాపాడుకోవాలి. పురుషుడు ఆరోగ్యంగా ఉంటే స్త్రీకి అంగశౌష్టం ఉండాలి. ఆరోగ్యవంతమైన పురుషుడు, అంగశౌష్టం గల స్త్రీ ప్రకృతికి వరప్రసాదాలు. అందుకు జీవితాంతం భౌతిక ఆరోగ్యంతో జీవించే విధంగా జీవిత ప్రణాళికలను రూపొందించుకోవాలి. అప్పుడే మాతృత్వం అనే పవిత్రమైన యజ్ఞం సఫలీకృతమై జీవితం మధురాతి మధురంగా ఉంటుంది. జీవితం సంతృప్తిగా కొనసాగితే సంపూర్ణ స్వేచ్ఛ ద్వారా ఆనందాన్ని ప్రయోగపూర్వకంగా అనుభవించవచ్చు కదా. అదే జీవితాన్ని సార్థకం చేసుకోవటం అంటే. అంతకు మించిన సౌభాగ్యం ఏముంటుంది?